నమస్కారం, శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కష్టపడి పని చేసే వారికి సముచిత స్థానం. నెల్లూరులోని కార్యాలయంలో పొదలకూరు మండలం నుంచి టీడీపీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆటో బోల్తా ఇద్దరికి రక్త గాయాలు. మనుబోలు కోదండరాంపురం జాతీయ రహదారి కోడల ప్రాంతంలో ఘటన. రోడ్డు ప్రమాదంతో ట్రాఫిక్ అంతరాయం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. క్రమం తప్పకుండా పేదలకు నిత్యావసర సరుకులు. గూడూరులోని రోటరీ భవనంలో రోటరీ క్లబ్ హెల్పేజీ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు అందజేసిన అనంతరం మాట్లాడిన క్లబ్ ప్రతినిధులు. రాజరాజేశ్వరికి అభిషేకాలు, విశేష పూజలు. గూడూరులోని హైస్కూల్ రోడ్ లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో జరిగిన పూజలు, పల్లకి సేవలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. మనుబోలు కోదండరాంపురం జాతీయ రహదారి కోడల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ మేరకు మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనుబోలు సమీపంలోని కోదండరాంపురం జాతీయ రహదారి కోడల ప్రాంతంలో ఆటో బాల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. నెల్లూరుకు చెందిన అక్బర్ మరొకరితో కలిసి సూళ్లూరుపేటలో కొత్త ఆటో కొనుగోలు చేసి నెల్లూరుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో భాగంగా కోదండరాంపురం జాతీయ రహదారి ప్రాంతానికి వచ్చేసరికి ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న ఇద్దరికి రక్త గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాతులను 108 అంబులెన్స్ లో గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ఆటో బోల్తా పడడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని సోమిరెడ్డి కార్యాలయంలో పొదలకూరు మండలానికి చెందిన పలువురు నాయకులు పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పొదలకూరు మండలం బెరదవోలు పంచాయతీలోని 100 కుటుంబాలతో కలిసి అక్కెం బుజ్జిరెడ్డి టీడీపీలో చేరారు. నెల్లూరులోని కార్యాలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ సోమశిల దక్షిణ కాలువ పెండింగ్ పనులను పూర్తి చేసి గ్రామాలకు నీరందిస్తామన్నారు. ప్రజలకు మినరల్ వాటర్ అందించేందుకు చిట్టేపల్లి వద్ద ప్లాంట్ ఏర్పాటు చేయించానని, వైకాపా అధికారంలోకి రాగానే శిథిలావస్థకు చేర్చిందని తెలిపారు. అక్కెం బుజ్జిరెడ్డి మాట్లాడుతూ 1989 నుంచి సోమిరెడ్డి వెంట నడిచానని, టీడీపీలో సుదీర్ఘ కాలం కొనసాగానని తెలిపారు. 2019 ఎన్నికలకు ముందు కొన్ని పరిస్థితుల కారణంగా వైకాపాలో చేరానన్నారు. కానీ పొదలకూరు మండలం అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాకేష్ రెడ్డి, వెంకటకృష్ణయ్య, పెంచులయ్య, మస్తానయ్య, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. 3.5 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడికి శిక్ష పడిందని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. తిరుపతిలోని కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బాలికలు, మహిళల పట్ల ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ సుబ్బారాయుడు కేసు వివరాలు వెల్లడించారు. 2024 నవంబర్ నెలలో జరిగిన ఒక హీనస్ క్రైమ్లో వడమాలపేట మండలం ఏఎంపురం గ్రామంలో 3.5 సంవత్సరాల బాలికను తన సమీప బంధువు, వరుసకి మామ అయిన వ్యక్తి అమ్మాయిని చాక్లెట్ల ఆశ చూపి తీసుకెళ్ళి సెక్సువల్ అసాల్ట్ చేసి చంపడం జరిగింది. ఆ రోజు గౌరవ హోంమంత్రి గారు కూడా వచ్చి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వము క్లియర్గా ఆ కేసుని ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కన్విక్షన్ వచ్చే విధంగా చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేసి తగిన క్లూస్ అన్నింటినీ కూడా సేకరించి ముద్దాయిని అరెస్ట్ చేసిన తర్వాత ఛార్జ్ చేయడం జరిగింది. ఇందులో ఇన్వాల్వ్ అయిన ముద్దాయిని మళ్ళీ బెయిల్ మీద రాకుండా ఇమ్మీడియట్గా ట్రయల్ కంటిన్యూ చేయడం,
డిఎస్పి పుత్తూరు రవికుమార్ వారి ఆధ్వర్యంలో కంటిన్యూగా ట్రయల్ మానిటరింగ్ కంటిన్యూ చేయడం వల్ల ఈరోజు చిత్తూరు పోక్సో స్పెషల్ కోర్టు ముద్దాయి యొక్క నేరాన్ని పూర్తిగా నిరూపిత అవ్వడం వల్ల లైఫ్ ఇంప్రిజన్మెంట్, విగరస్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటిల్ డెత్, అతనికి జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. ఈ కేసు ద్వారా చిన్నపిల్లలపై లేదా మహిళలపై ఎవరైతే అఘాయిత్యాలకు పాల్పడతారో వారికి ఒక హెచ్చరిక లాంటిది. ఖచ్చితంగా దాదాపు 1 సంవత్సరం 6 నెలల లోపే ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏ విధంగా అయితే కన్విక్షన్ తీసుకొచ్చామో అదేవిధంగా ఎవరైతే మహిళలు తర్వాత చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కూడా ఇదే విధంగా తిరుపతి జిల్లా పోలీస్ కఠినంగా వ్యవహరిస్తుందని తెలియజేస్తూ ఒకవైపు అవగాహన కార్యక్రమాలని కొనసాగిస్తున్నాము, రెండో వైపు ఎవరైతే పోక్సో కేసులు ఇన్వాల్వ్ అవుతున్నారో వారందరిపై షీట్లు ఓపెన్ చేయడం, కంటిన్యూగా అబ్జర్వేషన్ పెట్టడం జరుగుతోంది. ఈ కేసు ద్వారా మీడియా మరియు ప్రజలందరికీ కూడా తెలియజేయడం, ఎవరైనా చట్టానికి లోబడి ప్రవర్తించాలి, మహిళలు మరియు చిన్నపిల్లలపై ఎటువంటి అఘాయిత్యాలు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోబడుతుందని ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. గత 21 సంవత్సరాల నుంచి రోటరీ హెల్పేజ్ కార్యక్రమం కొనసాగుతోందని, ఇందుకు ఆద్యులైన అల్లు రాజశేషారెడ్డి సహకరించిన రొటేరియన్లకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని రోటరీ క్లబ్ అధ్యక్షుడు తిరుమూరి సురేష్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని రోటరీ భవనంలో శుక్రవారం సాయంత్రం హెల్పేజ్ కార్యక్రమంలో భాగంగా పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. రొటేరియన్ బాలకృష్ణరాజు సహకారంతో పండ్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి నాగ సునీల్ కుమార్, క్లబ్ ప్రతినిధులు మునిగిరీష్, పివి కృష్ణయ్య, రఘురామరెడ్డి, బండి శ్రీధర్ రెడ్డి, కరణ్ చక్రవర్తి, రవికుమార్, తాళంకి సురేష్, బొల్లు రాంప్రసాద్, నిరంజన్ రెడ్డి, బలరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెగ్యులర్గా ఈ రోటరీ క్లబ్ అంటే సంవత్సరం ప్రారంభించిన 2005లో ప్రారంభించిన ఈ హెల్పేజీ అలాగే కంటిన్యూస్గా ఇన్ని సంవత్సరాలుగా నడుస్తూ ఈ కార్యక్రమానికి ఆద్యులైనటువంటి అల్లు రాజశేషారెడ్డి గారు అలాగే మరికొందరు దీనికి ఫండ్స్ ఇవ్వటం, దాన్ని రెగ్యులర్గా ఈ నడిపినటువంటి మా బాస్ ప్రెసిడెంట్స్కి అలాగే సీనియర్ రొటేరియన్స్కి అందరికీ, అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి అన్నీ వాళ్ళకి ఇస్తున్నప్పటికీను దాన్ని అల్లు రాజశేషారెడ్డి ఆశయం ప్రకారం దాన్ని ఆపకూడదనే విషయంతో వాళ్ళకి అడిషనల్గా ఇవి ప్రతి నెల 10వ తేదీ ఈ హెల్పేజ్ ప్రోగ్రాం పెట్టి నెగ్లెక్టెడ్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఈ ప్రోగ్రాం అందేలాగా చేయాలని అల్లు రాజశేషారెడ్డి గారు అలాగే మా రొటేరియన్స్ అందరూ ఆశయం కాబట్టి అది కంటిన్యూ చేస్తున్నాము. అలాగే ఈరోజు ఈ ప్రోగ్రాంకి చేసినటువంటి బెనిఫిషియర్స్కి అలాగే మా మంచిది. ఇది ఓల్డ్ ప్రోగ్రామ్, ఒక న్యూ లుక్ ఇచ్చారు దీనికి. ముఖ్యంగా ఈ టీము ఓల్డ్ ప్రోగ్రాంను కూడా కొత్త విధంగా చేయాలని, ఇది న్యూ లుక్ చేయాలని వాళ్ళు ఆలోచించి కొత్తదనంగా ఓల్డ్ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాను. అదేవిధంగా లబ్ధిదారులకి మామూలుగా రొటీన్కి ఇచ్చే విధంగా కాకుండా ప్రతి నెల ఈ మామూలుగా ఇస్తున్నంత పలసరుకులతో కలిపి ఇంకేదన్నా వాళ్ళకి ఉపయోగపడే వస్తువులు కానీ, ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఏదైనా ఏటబుల్స్ కానీ, లేకపోతే మామూలుగా ఏదైనా పనికి వచ్చే వస్తువులు కానీ ఈ రొటేరియన్ చేత ఇప్పించాలా. రొటేరియన్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలా, ఏదో ఒకటి ఇచ్చేటట్టు అనేటువంటి కాన్సెప్ట్ కూడా అది మంచి కాన్సెప్ట్. వెరీ గుడ్, మంచి ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ ద ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ ది చైర్మన్. ముఖ్యంగా బెనిఫిషియర్స్ ప్రతి నెల 10వ తేదీన ఇక్కడికి వచ్చి మేము ఇచ్చేటువంటి పలసరుకులు తీసుకొని వెళ్ళటం ఇది ఒక కార్యక్రమంగా కొనసాగుతుంది. సుమారు 21 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది అల్లు రాజశేషారెడ్డి గారి మనసులోంచి పుట్టినటువంటి మానస పుత్రిక ఎల్పేజీ. ఇది మాకు పక్కా ప్రాజెక్టు, పర్మనెంట్ ప్రాజెక్ట్ ఒకటి కావాలని చెప్పి అనుకునే సందర్భంలో రాజశేషారెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పి సూచించడం జరిగింది. దీనికి నామకరణం కూడా జానకిరామరెడ్డి గారు ఆయన హెల్పేజ్ అనేటువంటి నామకరణం చేయడం జరిగింది. దీనికి మేము రోటరీ క్లబ్ ఈ యొక్క ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత
అనేక సంస్థలు రెడ్ సంస్థ రోటరీ క్లబ్ తరఫు ఇచ్చేది అందరికీ ఉపయోగపడేది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 2005 నుంచి అంటే ఇంచుమించు 20 సంవత్సరాలు నిర్విఘ్నంగా ప్రతి నెల 10వ తేదీ ఎవరి క్లబ్లో ప్రెసిడెంట్ ఎవరున్నా కానీ ప్రతి నెల జరుగుతూ వస్తుంది. సో ఇంతవరకు నిర్విఘ్నం జరిగిన దానికి అంతకుముందు పనిచేసిన ప్రెసిడెంట్స్ కావచ్చు, రిటైర్డ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం కొత్తగా ప్రాథమిక ప్రమాణ స్వీకారం చేసిన ప్రెసిడెంట్ సెక్రటరీకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతిసారి మామూలుగా పల్సర్కులు ఇస్తాం. ఇప్పుడు ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళ ఆలోచన మేరకు మన సీనియర్ లీడర్ నందిమండలం బాలకృష్ణరాజు ఈసారి పల్సర్కులతో పాటు పండ్లు కూడా వాకాడు మండలం జాండ్రపేట దళిత వాడలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో విద్యార్థులకు ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా సామగ్రి పంపిణీ చేశారు. సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. వివిధ రకాల వ్యాధులు రాకుండా ఉండేందుకు ముందస్తుగా హోమియో మందులు అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లేల మోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి, ప్రధాన ఉపాధ్యాయుని హైమావతి, అంగన్వాడీ కార్యకర్త రేణుక తదితరులు పాల్గొన్నారు. మీరు రాసి అడ్డం లేకుండా నిలబెట్టామా రాకుండా మేడం మన అమ్మవారు రా బాబా వేయించుకున్నావా ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు అని ఈ అంశాలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళుతుందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తెలిపారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా అంశాన్ని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని తెలిపారు. అధికారంలోకి రాగానే రాజ్యాంగ సవరణ చేసి దళిత హోదా ఇస్తామని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా సాధనలో జగన్, చంద్రబాబు ఇద్దరు విఫలమయ్యారని చింతామోహన్ విమర్శించారు. దగ్గర పాలస్తీనాలో గాజా అనే ప్రాంతంలో 20,000 మంది చిన్న బిడ్డలను చంపడం జరిగింది అమెరికా, ఇజ్రాయెల్ సేనలు. ఇది దారుణం. ప్రపంచ చరిత్రలో 20,000 మంది చిన్న బిడ్డలు చనిపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. మరి భారతదేశ విదేశాంగ శాఖ కానీ, మరి విదేశాంగ శాఖ అధినేతలు కానీ, మరి భారత ప్రధానమంత్రి మోడీ గారు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గర్హనీయం. అందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకు ప్రధానమంత్రి గారు 20,000 మంది చిన్న బిడ్డలు చనిపోతే నోరెత్తకుండా ఉన్నారు? ఎందుకు యుద్ధం మొదలయ్యే 2 రోజుల ముందు బెంజమిన్ నెతన్యాహు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఏమి ముచ్చట్లాడారు? ఏం జరిగింది వారిద్దరి మధ్య? తెలుసుకోవాల్సిన అవసరం భారతదేశ ప్రజలందరి పైన ఉంది. నాకొక్క అనుమానం ఉంది. భారతదేశ విదేశాంగ శాఖ మాట్లాడకపోవడానికి కారణం అమెరికా, ఇజ్రాయెల్ పైన వ్యతిరేకంగా ఒక కామెంట్ కూడా చేయలేకపోవడానికి కారణం ప్రధానమంత్రి గారి మిత్రుడు, ప్రియమిత్రుడు అదానీ గారు ఉన్నారని నా అనుమానం. ఎందుకు అమెరికా చేతుల్లో ఆయన ప్రియమిత్రుడు దొరికిపోయాడు.
గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం సామూహిక లలిత సహస్రనామ పారాయణం, ఖడ్గమాల, కుంకుమార్చన, పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మాగట్టి రాజేష్, మౌనిక చౌదరి వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కష్టపడి పని చేసే వారికి సముచిత స్థానం. నెల్లూరులోని కార్యాలయంలో పదులకూరు మండలం నుంచి టీడీపీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆటో బోల్తా ఇద్దరికి రక్త గాయాలు. మనుబోలు కోదండరాంపురం జాతీయ రహదారి కోడల ప్రాంతంలో ఘటన. రోడ్డు ప్రమాదంతో ట్రాఫిక్ అంతరాయం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. క్రమం తప్పకుండా పేదలకు నిత్యావసర సరుకులు. గూడూరులోని రోటరీ భవనంలో రోటరీ క్లబ్ హెల్పేజీ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు అందజేసిన అనంతరం మాట్లాడిన క్లబ్ ప్రతినిధులు. రాజరాజేశ్వరికి అభిషేకాలు, విశేష పూజలు. గూడూరులోని హైస్కూల్ రోడ్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో జరిగిన పూజలు, పల్లకి సేవలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే శివాభిన్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.